10లోకి వచ్చాము ఇప్పుడు. ఇందులో సెక్షన్ 1 మార్క్. ఇఫ్ నెంబర్ 4 power of n కెనాట్ బి ఎండ్ విత్ ద డిజిట్ 0 వేర్ ఇస్ ఎ న్యాచురల్ నెంబర్ వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అన్నారు. n అనేది 4 అంటే ఏంటమ్మా, దానికి 0 రాదు అందులో, ఎందుకంటే దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 × 2. ఎప్పుడైనా 0 రావాలంటే ఏమవ్వాలి, అది ఒక 5 ఒక 2 ఖచ్చితంగా ఒక పేరుగా ఉండాలి, ఉంటేనే 2 5 10 కాబట్టి ఒక 0 వస్తుంది. సో 4లో 2 ప్రైమ్ నెంబర్స్ 2 2 రెండే, ఇంకా 5 లేదు కాబట్టి అది 0 అవ్వదు. దానికి ఒకవేళ మనకు 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్గా అడిగితే మాత్రం అది ఎలా రాయాలంటే, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఎండ్ విత్ 0 ఈజ్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 2 × 5లో ఉండాలి. ఓకేనా. దెర్ ఈజ్ నో 5 ఇన్ 4 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 4 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేస్తే 5 రాదు కాబట్టి సో దెర్ ఈజ్ నో 0. ఏంటి ఇచ్చారు ఇక్కడ మనకి, 4 power of n కెనాట్ ఎండ్ విత్ 0 ఇచ్చాడు, అంటే అది ట్రూయే కదమ్మా, 0 ఎండ్ అవ్వదు, ఎందుకంటే దాని ప్రైమ్ నెంబర్స్ 2 × 2 అంతే, ఇంకా 5 రాదు. సో అది కరెక్ట్. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4 power of n హ్యాస్ ఓన్లీ 2. ఎస్ రైట్, అది కూడా రైటే. 4 power of n కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 × 2 రెండు మాత్రం వస్తాయి, 2 హ్యాస్ ఓన్లీ 2 అన్నారు. సో అది రైటే. సో అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ట్రూ. అండ్ ఈ రీజన్ అసర్షన్ కోసమే మాట్లాడుతుంది కదా, ఇక్కడ 4 power of n వచ్చింది, ఇక్కడ కూడా 4 power of n కోసమే మాట్లాడుతున్నారు. అది కాకుండా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కాకుండా ఇంకేదో దేనికోసమే ఇచ్చారనుకోండి, అప్పుడు రీజన్ అసర్షన్ ట్రూ అయినా రీజన్ సపోర్ట్ చేయట్లేదని రాద్దాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, అసర్షన్ ట్రూ, రీజన్ ట్రూ. ఈ రీజన్ అసర్షన్ కోసమే మాట్లాడుతుంది కాబట్టి అసర్షన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ ట్రూ, రీజన్ ఈజ్ సపోర్టింగ్ అసర్షన్ అనే ఆప్షన్ పెట్టాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఈజీ, 1 మార్క్ కాబట్టి p of x ఈక్వల్స్ టు x² - 3x - 4 అనే క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఫైన్ p of 4 అన్నారు. జస్ట్ p of x ఏమి ఇచ్చారమ్మా, గివెన్ p of x. ఇది రాయండి అమ్మా, 1 మార్క్ అయినా 2 మార్క్ అయినా ఏదనేది రాయండి. గివెన్ p of x ఈక్వల్స్ టు x² - 3x - 4. ఇప్పుడు ఈ p ప్లేస్లో 4 పెట్టాలి. p of 4 ఈక్వల్స్ టు x ప్లేస్లో 4 పెట్టాలి, 4² - 3 × 4 - 4 అలా పెట్టాలి. ఓకేనా. 4² అంటే ఎంత అమ్మా, 16 - 3 4 ఎంత 12 - 4. ఇప్పుడు చూడండి 16 లాగా ఉంచుదాం. మైనస్ ఉంటే యాడ్ చేయాలి, 2 మైనస్లు ఉంటే 2 సేమ్ సింబల్స్ ఉంటే యాడ్ చేయాలి. 12కి 4 యాడ్ చేస్తే 16. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -16. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే జీరోస్. సో అదే ఆన్సర్ అంతే. సిన్స్ p of 4 ఈక్వల్స్ టు 0. సో అప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 4, 3. సెంటర్ 4, 3 ఇచ్చారు. అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. 0, 0 1 4, 3. సో ఈ రెండిటికి లేదా ఓ అనుకున్నాం కదా, ఏవో రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏవో ఈక్వల్స్ టు ఆర్, దీనికి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఉందమ్మా, √(x2 - x1) ² + y2 - y1 ² సో 0 గుండా 0 ఆరిజిన్ నుంచి వెళ్తుంది అంటే అప్పుడు ఫార్ములా జస్ట్ x² + y² అంతే. ఎందుకంటే x2 - x1 అంటే ఎలాగో 0 ఉంది కాబట్టి చూడండి, x2 - x1 ² ఇక్కడ ఎలాగో ఇది 0 అయిపోతుంది కదా, అప్పుడు అది x2² వస్తుంది. అందుకని x² y² అని వేసుకున్నాం మనం సింపుల్గా. ఓకేనా. సో √(x) అంటే ఎంత అమ్మ, ఇక్కడ 4, 3 అనేది పాయింట్ కాబట్టి ఇది x, y. సో 4² + 3². 4² అంటే 16, 3² అంటే 9. 16 + 9 అయితే 25. 25కి √5 యూనిట్స్. నార్మల్గా మీరు ఈ ఫార్ములా వేసినా అదే వస్తుంది చూడండి, x2 - x1 ² + y2 - y1 ² ఒక పాయింట్ ఏంటి, ఓకి డిస్టెన్స్ కాబట్టి ఏ అనేది 0, 0, బి అనేది ఓ అనేది 4, 3. దీన్ని x1 y1 x2 y2 అనుకుంటే x2 - x1 అంటే 4 - 0 ² 3 - 0 ² అంటే √4 - 0 అంటే 4, 4² అంటే 16, 3 - 0 అంటే 3, 3² అంటే 9, 16 - 9 అంటే √25, √25 అంటే 5 యూనిట్స్. సో ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. జస్ట్ ఆరిజిన్ నుంచి వెళ్తుంది అంటే దానికి ఫార్ములా √(x² + y²) అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్కి ప్రాబిలిటీ 0. షూర్ ఈవెంట్కి ప్రాబిలిటీ 0 అని ఇచ్చారు, అది ఫాల్స్ కదమ్మా.
షూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ 1, షూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ 1, 0 కాదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఫాల్స్. స్టేట్మెంట్ 2, ఇఫ్ ఈ ఈజ్ ఎనీ ఈవెంట్ దెన్ పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ ఈక్వల్స్ టు 1 అంటే ఎస్, ఇది ట్రూ. స్టేట్మెంట్ 2 ట్రూ, ఎందుకంటే పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ బార్ అనేది 1, ఇది స్టాండర్డ్ ఫార్ములా. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, 1 ఈజ్ ఫాల్స్. సో ఆప్షన్ సి. ఓకేనా. సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. టాన్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా ఏమి ఎక్కడ వస్తాయో పెట్టమన్నారు. చూడండి, మనము ఇప్పుడు దీనికి చిన్న డయాగ్రామ్ వేసి నేను ఇప్పుడే చెప్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి నేను ఆల్రెడీ ఫార్ములాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకోసం చెప్తాను. చూడండి, 6th క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ థీటా ఉందనుకోండి అమ్మా, ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్ యాంగిల్, ఇది హైపోజనస్ యాంగిల్, ఇది ఒక ఏబిసి ట్రయాంగిల్ వేసుకుంటే, ఇన్ ఏబిసి ట్రయాంగిల్ సైన్ థీటా, సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోజనస్, ఆపోజిట్ బై హైపోజనస్. కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోజనస్. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. టాన్ థీటా అంటే ఏంటమ్మా, ఇంకా సైన్ బై కాస్ కదా, అంటే హైపోజనస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. టాన్ థీటా అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మరి సైన్కి రివర్స్ కొసెకెంట్ కదమ్మా. సో కొసెకెంట్ థీటా ఈక్వల్స్ దీనికి రివర్స్, హైపోజనస్ బై ఆపోజిట్. కాస్కి రివర్స్ సీకెంట్ కదా, కాస్ అంటే 1 బై సీకెంట్, కాబట్టి సీకెంట్ అంటే దీనికి రివర్స్, రెసిప్రోకల్, హైపోజనస్ బై ఎడ్జసెంట్. మరి టాన్కి రివర్స్ కాట్ కదా, కాట్ థీటా అంటే దీనికి రివర్స్, ఎడ్జసెంట్ బై ఆపోజిట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగారు 6th క్వశ్చన్. చూడండి, టాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఓకేనా. సో ఇలా. సీకెంట్ థీటా అంటే ఏంటి, హైపోజనస్ బై ఎడ్జసెంట్. కొసెకెంట్ థీటా అంటే ఏంటి, హైపోజనస్ బై ఆపోజిట్. అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దాం. చూడండి, దెర్ ఈజ్ నో టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్. ఇన్సైడ్లో సర్కిల్ ఇన్సైడ్ కనుక పాయింట్ ఉంటే దానికి ఏ టాంజెంట్ ఉండదు, దానికి ఏ టాంజెంట్ డ్రా చేయలేం. టాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్కి ఇలా 1 పాయింట్ టచ్ చేస్తే, సర్కిల్కి టాంజెంట్ అనేది ఒక పాయింట్ నుంచి టచ్ చేస్తే వెళ్ళిపోయింది. అంటే ఇలా కూడా అంటే ఒక సర్కిల్కి 2 ఎక్స్టర్నల్ టాంజెంట్స్ మాత్రమే మనం డ్రా చేయగలం. సర్కిల్కి ఇన్సైడ్ కనుక పాయింట్ ఉంటే దాని నుంచి మనం టాంజెంట్ డ్రా చేయలేం. అది కూడా క్వశ్చన్ లో కూడా నో టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ లయింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ అనే, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకేనా. సో ఇప్పుడు మనం 8th క్వశ్చన్ చూద్దాం. evaluate the secant square 60 degrees minus tan square 60 degrees sin square 30 degrees plus cos square 30 degrees ఎంత అని చూపించమన్నారు. మనకు ఒక ఫార్ములా ఉందమ్మా, secant square theta minus tan square theta equals to 1 for any value of theta. అంటే theta x అవని y అవని z అవని, secant square z minus tan square z అన్న 1, secant square 30 minus tan square 30 అన్న 1, secant square x minus tan square x అన్న 1. ఓకేనా. సో ఆన్సర్ 1. sin square theta ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1. థీటా ప్లస్లో ఏమైనా ఉన్నాయి అంటే సైన్ స్క్వేర్ 30 degrees ప్లస్ కాస్ స్క్వేర్ కాస్ అన్నది, సైన్ స్క్వేర్ 30 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees ఈక్వల్స్ టు 1. సో సైన్ వాల్యూ 30 ఉన్నాయి, ఎంత ఉన్నాయి, రెండు ఈక్వల్గా ఉండాలి. అంటే సైన్ స్క్వేర్ ఇక్కడ చూడండి, సైన్ స్క్వేర్ 30 ప్లస్ కాస్ స్క్వేర్ దాని వాల్యూ కూడా 1. సో క్వశ్చన్లో 1/1 కదమ్మా, ఇది దీని వాల్యూ 1, దీని వాల్యూ 1, 1/1 1. సో ఆన్సర్ 1. అలా అయినా చేసుకోవచ్చు. ఆర్ సీకెంట్ 60 వాల్యూ 60 కదమ్మా, సీకెంట్ 60 వాల్యూ 2, tan 60 వాల్యూ √3, sin 30 వాల్యూ 1/2, cos 30 వాల్యూ √3/2. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సీకెంట్ 60 degrees అండ్ సీకెంట్ స్క్వేర్ 60 degrees, సీకెంట్ 60 అంటే 2, సీకెంట్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ tan 60 అంటే √3, tan 60 స్క్వేర్ అంటే tan స్క్వేర్ 60 అంటే ఇలాగా స్క్వేర్ బై sin 30 అంటే 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి ప్లస్ cos 30 అంటే √3/2 స్క్వేర్ ఇచ్చారు కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. చూడండి 2 స్క్వేర్ అంటే 4, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3,
9. 1/2² అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ √3కి స్క్వేర్ చేసామనుకోండి 3 అయిపోతుంది, 2కి స్క్వేర్ చేస్తే 4. ఓకేనమ్మా. సో 4 - 3 ఎంతమ్మా 1. ఇక్కడ ప్లస్ కదమ్మా, ఇది ప్లస్. చూడండి ఎల్సిఎం కాబట్టి 4 అవుద్ది, పైన న్యూమరేటర్ యాడ్ చేసేచ్చు. 1 + 3 4, 4/4 1. సో 1/1 1. సో ఇలా కూడా 1 వచ్చింది, బై ఫార్ములా ప్రకారం కూడా 1 వచ్చింది. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఏం లేదు, మనకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ తరోగా ఉండాలి, మెన్సురేషన్ ఫార్ములాస్ తరోగా ఉండాలి. ఆ రెండు తరోగా ఉంటే మాత్రం పక్కాగా 1 మార్క్ 2 మార్క్ నుంచి అట్లీస్ట్ 6-7 మార్క్స్ వస్తాయి ఫార్ములాస్ నుంచే. ఓకేనా, అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం 9th క్వశ్చన్ చూద్దాం. అర్థం చేసుకోండి. ఇన్ ద గివెన్ ఫిగర్ O ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అని ఇచ్చారు. సో గివెన్ కార్డ్ మేకింగ్ an angle 60 degrees at center O. Chord of radius ఇచ్చారు 6 centimeters. లెంత్ ఎంత, కార్డ్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. అదే కదా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అది అంటే ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, కార్డ్ ఇది. ఓకేనా. వి నో దట్ OA and OB are the radius of circle. The radius of circle. OA OB radius of circles అయినప్పుడు OA ఈక్వల్స్ టు OBA కదమ్మా. ఈ 6 అయినప్పుడు ఇది కూడా 6 అవుతుంది. OA ఈక్వల్స్ టు OB. తర్వాత మనం ఏంటి, సైడ్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ కదమ్మా. ఒక ట్రయాంగిల్లో యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ ఈక్వల్ అని మనం ఫస్ట్ సమ్ చేసాం కదా ముందు మోడల్ పేపర్. అలాగే ఇఫ్ సైడ్స్ ఆర్ ఈక్వల్, యాంగిల్స్ ఆల్సో ఈక్వల్. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఇక్కడ θ డిగ్రీస్ ఇచ్చారు. అది θ అయినప్పుడు ఇది కూడా θ అయ్యే కదా మరి. సో కానీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, all the angles in triangle equal of all the angles in triangle is 180 degrees. చూడండి, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ O కలిపితే 180 degrees రావాలి. బట్ యాంగిల్ A θ డిగ్రీస్, యాంగిల్ B θ డిగ్రీస్, యాంగిల్ O 60 degrees ఇచ్చాడు వాడే. సో ఈక్వల్స్ టు 180 degrees. సో యాంగిల్ O ఈక్వల్స్ 60 degrees ఫ్రమ్ గివెన్. θ ప్లస్ θ 2θ ప్లస్ 60 degrees. ఈ 60 degrees అనేది ఇటు వచ్చేస్తే 180 - 60 కదమ్మా. 180 - 60 అంటే ఎంతమ్మా 120. 2θ ఈక్వల్స్ టు 120 అయినప్పుడు θ ఎంత అవుతుందమ్మా 120/2 అంటే 60 degrees. సో ఏమొచ్చింది, θ వాల్యూ 60 degrees వచ్చింది. అంటే ఇది 60 degrees వచ్చింది, ఇది కూడా 60 degrees వచ్చింది. 60 60 60 అంటే ఏంటమ్మా, అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. 60 60 60 అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ AOB ఈజ్ an equilateral triangle అని రాయాలి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ AB ఈక్వల్స్ టు OA ఈక్వల్స్ టు OB. సో మరి ఇది 6 ఇది 6 అయినప్పుడు ఇది కూడా ఆబ్వియస్గా 6 అవుతుంది. సో AB ఈక్వల్స్ టు 6. OB అనేది ఈక్వల్ అయిన, ఈ OA అనేది 6 అయినప్పుడు OB కూడా 6 అవుతుంది. ఎందుకంటే OA అండ్ OB ఆర్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఒక సర్కిల్ యొక్క రేడియస్ అది ఇది ఈక్వల్ అవుతుంది. అందుకని మనం OA ఈక్వల్స్ టు OB రాసుకున్నాం. OA ఈక్వల్స్ టు OB అయ్యింది. మరి సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అకార్డింగ్ టు ట్రయాంగిల్ ప్రాపర్టీ. సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్స్ ఈక్వల్ అయితే సైడ్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్స్ అనే ట్రయాంగిల్ కు ఫార్ములా ఉంది, ఒక వాల్యూ ఏంటది 180 degrees. అందులో మనం ఒకటి 60 degrees ఇచ్చారు, మరి రెండు 180 degrees ఉండాలి. ఒకటి 60 degrees అయినప్పుడు మరి రిమైనింగ్ 2 ఎంత అవ్వాలి, 120 అవ్వాలి. 120 రెండు యాంగిల్స్ కి ఈక్వల్ గా పంచాలంటే 60 60. మూడు యాంగిల్స్ 60 60 60 వచ్చేంత ఏ ట్రయాంగిల్ అమ్మా, ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ గా ఉన్నది కాబట్టి. సో ఇది 6 అయ్యి ఇది 6 అయినప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్స్ కూడా ఈక్వలే, యాంగిల్స్ ఈక్వలే, సైడ్స్ కూడా ఈక్వలే. మరి అది 60 degrees అయినప్పుడు ఇది కూడా సైడ్ కూడా 6 6 6 అవుతుంది. ఓకేనా.
అది. సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంతమ్మా 6 సెంటీమీటర్స్ అని రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం 10th క్వశ్చన్ చూద్దాం. 10th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్. బేస్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, బేస్ ఇచ్చారు. దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మనకి. రేడియస్, బేస్ రేడియస్ ఎంత ఇచ్చారమ్మా 7 సెంటీమీటర్స్ ఇచ్చారంటే R = 7. హైట్ ఇచ్చారు, హైట్ H = 10 సెంటీమీటర్స్. H ఇచ్చారు, R ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా? ఇది ఇంపార్టెంట్, మెన్సురేషన్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ V = πr²H. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా πr²H. నేను మెన్సురేషన్ ఫార్ములాస్ అవన్నీ వీడియోస్ తీసి పెట్టాను, ఒకసారి ఫార్ములాస్ అన్నీ చూడండి. వాల్యూమ్ = π అంటే 22/7. R ఎంతమ్మా 7. సో R² కాబట్టి 7 × 7. H ఎంత 10. సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో 7, డినామినేటర్లో 7 క్యాన్సిల్. మిగిలింది V = 22 × 7 × 10. దీన్ని మనకు మల్టిప్లై చేస్తే 1540 వస్తుంది సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కాబట్టి. ఓకేనా? అది మనం చేసే ప్రొసీజర్. జస్ట్ ఫార్ములా తెలిస్తే మనం సబ్స్టిట్యూట్ చేయడమే. ఫార్ములాస్ అనేది అక్కడ మీకు స్ట్రైక్ అవ్వాలమ్మా, అందుకని ఫార్ములాస్ బాగా ప్రిపేర్ అవ్వాలి, తరోగా ఉండాలి. ఫార్ములాస్ డైలీ రిపీట్ చేయాలి ఫార్ములాస్. ఓకేనా? సో ఇప్పుడు మనం 11th క్వశ్చన్ చూద్దాం. ద మోడ్ ఆఫ్ ద డేటా అని చెప్పి ఇచ్చారు కొంత, దానికి మోడ్ ఫైండ్ అవుట్ చేయమని. మోడ్ అంటే ఏంటమ్మా? రిపిటేషన్ ఆఫ్ నెంబర్. మోడ్ అంటే ఏంటి? రిపిటేషన్ ఆఫ్ నెంబర్. ముందు మనం గివెన్ ఇచ్చిన నెంబర్స్ తీసుకుందాం. గివెన్ డేటా, నెంబర్స్ కాదు ఇక్కడ డేటా ఇచ్చారు కాబట్టి గివెన్ డేటా. ఏంటి గివెన్ డేటా? x/2, x/4, x/2, x/4, 2x/5, x/2. దీనికి మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయింది. ఏంటమ్మా? x/2, x/2, x/2. సో అదే మోడ్ x/2. అది 5కి ఈక్వల్ అంట. అప్పుడు x ఫైండ్ అవుట్ చేయమన్నా. చూడండి, x/2 బైలో ఉంటే అటు వెళ్తే ఏమవుతుందమ్మా? ఇంటూ అయిపోతుంది. సో ఇది క్రాస్ మల్టిపుల్ అయిపోతుంది. 2 × 5 అంటే 5 × 2, 5 2s 10. సో x వాల్యూ 10 అనమాట. చూడండి, ఈక్వల్స్ టు ఇక్కడ ప్లస్ అనే సింబల్తో ఉంటే అది వస్తే మైనస్ అయిపోతుంది. మైనస్ ఉంటే ఈక్వల్స్ అవతలకు వస్తే ప్లస్ అవుతుంది. డివిజన్లో ఉంటే అది ఇంటూ అవుతుంది. డివిజన్ అంటే బై అనమాట. బైలో బై అంటే 1/2 అలా. ఓకేనా? సో ఇంటూ ఉంటే ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో ఇది బైలో ఉంది కదా, బై 1/x బై ఉంది కాబట్టి అది వస్తే ఇది మల్టిప్లికేషన్ అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం 12th క్వశ్చన్ చూద్దాం. మనం 12th క్వశ్చన్ చూస్తున్నాం. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ టు ద గివెన్ సిచ్యువేషన్. ఏ పర్సన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఏ టాప్ ఆఫ్ ఏ టవర్. టవర్ హైట్ ఇచ్చారు 15 meters. అవే ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఇచ్చారు. ఓకేనా? సో పర్సన్ ఈజ్ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ 15 meter అవే ఫ్రమ్ ఇట్స్ ఫుట్. అంటే అక్కడ టాప్ ఆఫ్ ద టవర్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు అక్కడ మనకి? ఎంత దూరం నుంచి చూస్తున్నాడు, టాప్ ఆఫ్ ద టవర్ ఫుట్ నుంచి కొంత దూరం నడిచాడు, అది ఇచ్చారు. చూడండి, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ టు ద గివెన్ సిచ్యువేషన్. ఏ పర్సన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఏ టాప్ ఆఫ్ ఏ టవర్. అంటే ఇది ఒక టవర్ అనుకుందాం. ఈ టాప్ ఆఫ్ ఏ టవర్ ని చూస్తున్నాడు పర్సన్. ఓకే, టాప్ ఆఫ్ ఏ టవర్ 15 meters అవే ఫ్రమ్ ఇట్స్ ఫుట్. ఇట్స్ ఫుట్ అంటే ఏంటి? టవర్ యొక్క ఫుట్. ఇట్స్ అంటే అర్థం ఏంటి? టవర్. టవర్ ఫుట్ అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి 15 meters అవే అంటే 15 meters. ఆ టవర్ ఫుట్ నుంచి 15 meters కొంచెం దూరం నడిచి అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇలా పైకి చూస్తున్నాడు ఆ పర్సన్. ఓకేనా? పైకి చూస్తున్నారు. దీని యాంగిల్ 45 degrees ఇచ్చారు. ఇలా మనకు ఒక డయాగ్రామేటికల్గా రిప్రజెంట్ చేయమన్నారు అంతే. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో జస్ట్ ఇలా నార్మల్గా వేస్తే సరిపోతుంది. కానీ ఇది వేసి కూడా రావాలి. చాలా మంది 15 ఇక్కడ పెట్టట్లే, ఎక్కడ పెడుతున్నారు. అలా పెట్టకూడదు. అక్కడ ఏమన్నారు? ఇట్స్ ఫుట్ అన్నాడు. ఇట్స్ ఫుట్ నుంచి 15 meters దూరంలో అన్నాడు. అప్పుడు టవర్ యొక్క హైట్ ఎందుకు 15 meters అవుతుంది? అవ్వదు. దాని ఫుట్ నుంచి కొంత దూరంలో వచ్చినప్పుడు లేదు. టవర్ యొక్క షాడో అలా అడిగినా కూడా మనం ఇటే వేసుకోవాలి. ఇది టవర్ అనుకోండి, ఈ టవర్ యొక్క షాడో ఎప్పుడు కూడా ఇటే పడుతుంది, బేస్లో వేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ బేసిక్స్ అమ్మాయి. బేసిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. ఓకేనా? సో ఇది మనకి పేపర్ మోడల్ పేపర్స్ కాబట్టి మనం పైన మ్యాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం
2 మార్క్స్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దామా ప్రతి క్వశ్చన్ మనం బేసిక్ నుండి చెప్పుకోవాలనుకుంటే, ఓకేనా. మీరు మోడల్ పేపర్ 1 నుంచి కనుక వీడియో చూస్తున్నట్లయితే మీకు ఇప్పుడు 9th మోడల్ 10th మోడల్ పేపర్ కాబట్టి మీరు ఈజీగా అర్థమైపోతాయి. 1 స్టెప్ 9 నేను ప్రతిదీ కూడా బేసిక్ నుంచి చెప్తున్నాను అందుకని, ఓకేనా. సో ఇప్పుడు మనం సెక్షన్ 2 మార్క్స్ చూద్దాం. 13th క్వశ్చన్, చెక్ వెదర్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్. చెప్పాను కదా ఆల్రెడీ, x + 5 = 0 అంటే అది లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్. x + y + 5 = 0 అయితే లీనియర్ ఈక్వేషన్ విత్ పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్, అంటే పెయిర్ ఆఫ్ 2 అనమాట. 2 ఫార్మ్స్ లో ఉండడం దీన్ని ఏమంటారు, లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్. ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్, ఓకేనా. చెక్ వెదర్ ద పెయిర్ ఆఫ్ linear equations is consistent, inconsistent. Consistent అంటే ఏంటమ్మా, నథింగ్ బట్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. a1/a2 అనేది నాట్ ఈక్వల్స్ టు b1/b2 అంటే దాన్ని కన్సిస్టెంట్ అంటాము. అది కన్సిస్టెంటా కాదా అని ఈక్వేషన్, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ వేసుకుంటాం. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, పెయిర్ అంటే 2 కదమ్మా, పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x + 3y = 6. దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలి, ax + by 6 కాబట్టి =6 కాబట్టి -6 = 0, +6 అటు వచ్చేస్తే -6 + c = 0 అనే ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. a1x + b1y + c1 అనే ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఎందుకంటే 2 లైన్స్ కాబట్టి ఒకటి a1x + b1y + c1, రెండోది a2x + b2y + c2 అనే ఈక్వేషన్స్తో మనం కంపేర్ చేసి a1, a2, b1, b2 ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు నాట్ ఈక్వల్ అయితే గివెన్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ లైన్స్ అని చెప్పాలి, ఓకే. సో ఇప్పుడు మనం a1 కంపేర్ చేద్దాం. చూడండి, x ఉంది, x ముందే లేకపోతే 1 ఉన్నట్టు. సో a1 ఎంతమ్మా 1, a2 b1, y ముందు ఏముంది ఇక్కడ 3 ఉంది, అంటే b1 + 3 లేదమ్మా. ఎందుకంటే కన్సిస్టెంట్ అని అడుగుతున్నారు, కన్సిస్టెంట్ అని చూపించాలంటే a1, b1 ఉంటే సరిపోతుంది, వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అనదర్ ఈక్వేషన్ ఏంటమ్మా, 2x - 3y = 12 అంటే -12 = 0. ఇది =12 కదా, దట్ వచ్చేస్తే +-12 = 0. దీన్ని మనం ఏ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి, a2x + b2y + c2 = 0 అనే ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మనకి a2 ప్లస్లో ఏముంది 2, b2 ప్లస్లో ఏముంది -3, c2 ప్లస్లో ఏముంది -12. అంటే మనం ప్లస్లు మైనస్లతో అంటే సింబల్స్తో కూడా వేసుకోవాలి. ఒక్క సింబల్ కూడా తేడా, -2 అంటే 0 కన్నా తక్కువ, +2 అంటే 0 కన్నా 2 ఎక్కువ, ఎంత తేడా ఉంది. సో మన సింబల్స్తో పాటుగా వేసుకోవాలి, ఓకేనా. సో మన కన్సిస్టెంట్ అంటే ఏంటి, a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 అని ప్రూవ్ చేయాలి. a1 ఎంత 1/a2 ఎంత 2, b1 ఎంత -3, b2 ఎంత, b1 ఎంత 3, b2 -3. ఇది 1/2, ఇది 3 క్యాన్సిల్ అయిపోతే 1 -1, 1/2 1 అసలు ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్స్ టు. సో గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని రాయాలి. సో given equations are consistent. అంతే, ఓకేనా. సో ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే పవర్ 2 ఉండాలి. సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ whose zeros అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ రెస్పెక్టివ్లీ అంటే సమ్ ఫస్ట్ వన్ అని, ప్రొడక్ట్ నెక్స్ట్ వచ్చింది కాబట్టి ప్రొడక్ట్ 1/3 అని అర్థం. రెస్పెక్టివ్లీ అంటే అది అర్థం. సమ్ అండ్ ప్రొడక్ట్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా సమ్ అండ్ ప్రొడక్ట్ అని అర్థం, క్వశ్చన్కి అర్థం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా + బీటా ఇట్స్ √2. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఇలా ఉంటే ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ అంటాం. సమ్ అంటే ప్లస్, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, డిఫరెన్స్ అంటే మైనస్, ఓకేనా. ప్రొడక్ట్ 1/3. మనకి బేసిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఒకటి ఉంది, అదేంటమ్మా, సరే యాక్చువల్గా డైరెక్ట్గా ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అడిగారు. సో ఈక్వేషన్ చెప్పండి మనకి. రిక్వైర్డ్
quadratic polynomial k into x square minus alpha plus beta into x plus alpha beta e of x అనుకో. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా √2. సో దీన్ని మనం √2x ఆల్ఫా బీటా ఎంత 1/3. సో ఇఫ్ k ఈక్వల్స్ టు 1 దెన్ కేని 1 అనుకోవచ్చు, ఏదైనా న్యాచురల్ నెంబర్స్ ఏదైనా అనుకోవచ్చు. 1 అనుకుంటే 1 కదా, యాక్చువల్గా 3 అనుకుంటే సరిపోద్ది. ఎందుకంటే చూడండి k ఇంటూ క్రాస్ ఇక్కడ 3 కదమ్మా, ఇక్కడ ఏం లేకపోతే 1, ఏం లేకపోతే 1, 1కి 1కి 3కి 3 వచ్చింది కదమ్మా. ఎల్సిఎంస్ ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ప్రతి టర్మ్ని వచ్చిన ఎల్సిఎంతో మల్టిప్లై చేసి బై ఎల్సిఎం వేయాలి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3 మైనస్ అంటే మైనస్ √2x ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 3 1/3 ఇంటూ 3. ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 ఉంటుంది. అది బై 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్. k ప్లేస్లో ఇప్పుడు 3 పెడదాం. ఎందుకు 3 పెట్టాం? ఇఫ్ k ఈక్వల్స్ టు 3 దెన్, ఎందుకంటే ఈ 3 క్యాన్సిల్ అవడం కోసం, క్వాడ్రిక్ ఈక్వేషన్లోకి చూపించడం కోసం. ఏదైనా అనుకోవచ్చు, k అనేది న్యాచురల్ నెంబర్. ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, బైలో 5 అనుకోండి, √2 వచ్చింది అనుకోండి, √2 అనుకోండి, ఏమొస్తుంది అనుకోండి, అప్పుడు క్యాన్సిల్ అయిపోవాలి. క్వాడ్రిక్ ఈక్వేషన్ బేసిక్ ఫామ్ ఏంటి మనకి? ax² + bx + c = 0. ఈ ఫార్మేట్లోకి వచ్చేయాలి. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రిక్ ఈక్వేషన్. ఈ ఫార్మేట్లో రావాలంటే ఇంకా బైలో 3లు 2లు రాకూడదు. అందుకని చెప్పి ఉన్నది మనం కేవలం అది అనుకొని క్యాన్సిల్ చేసేద్దాం. అది 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x². ఎప్పుడైనా వేసేటప్పుడు ముందు కాన్స్టెంట్ ఉండాలి, తర్వాత వేరియబుల్ ఉండాలి. 3x², x² 3 అని రాయకూడదు, 3x² అనే రాయాలి. ఓకేనా? మైనస్ √2x 3 అంటే ఏంటి? 3√2x ప్లస్ 1. ఇక్కడ ఎలా 1 వచ్చిందంటే 1, దీన్ని ఇంటూ 3 చేసాం 3x², దీన్ని ఇంటూ 3 చేసాం 3√2x, దీన్ని ఇంటూ 3 చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 1. సో ఇది రిక్వైర్డ్ క్వాడ్రిక్ పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ 3x² మైనస్ 3√2x ప్లస్ 1 అని రాయాలి. ఓకేనా? సో అదమ్మ చేసే పద్ధతి. ఇప్పుడు మనం 15th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్. ఏరియా ఇచ్చేసారు రెక్టాంగులర్. ఒకసారి చూడండి మ్యామ్, రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే ఇలా ఉంటుంది. దాని ఏరియా ఇచ్చారు ఎంత? 528 మీటర్ స్క్వేర్. ఇప్పుడే చూడండి రెక్టాంగిల్లో ఇది లెంత్ అయితే ఇది ఈక్వల్, ఇది బ్రెత్ అయితే 2 ఈక్వల్. ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఈ 2 ఈక్వల్. ఓకేనా? రెక్టాంగులర్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇప్పుడు ఏరియా ఇచ్చేసారు. ఏరియా ఫార్ములేట్ రెక్టాంగులర్ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. ఈ లెంత్ ఇంటూ బ్రెత్ ఇచ్చారు ఎంత? 528 మీటర్ స్క్వేర్. వరకు ఓకేమా? సో ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏరియా 528 ఇచ్చారు. బట్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్. ఆ లెంత్ ఇంటూ బ్రెత్ 528 ఇచ్చారు. బట్ ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ క్లారిటీగా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్, రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా ఇచ్చేసారు 528 మీటర్ స్క్వేర్. బట్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది ఏంలా? లెంత్ ఇంటూ బ్రెత్. అది ఇచ్చేసారు 528 అని. బట్ ఈ లెంత్ ఏంటి, బ్రెత్ ఏంటి అనేది ఇచ్చారు కండిషన్స్. ఆ కండిషన్స్ చూద్దాం ఏమి ఇచ్చారో. చూడండి, ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ 1 more than the twice of the breadth. క్లారిటీగా ఉంది. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ అంటే లెంత్ అనేది 1 more than the twice of the breadth. అంటే మనము లాస్ట్ లో బ్రెత్ కదా ఉంది, ఆ బ్రెత్ నే ఎక్స్ అనుకోవాలి. ఏమని చెప్పాలి? ఆ బ్రెత్ నే ఎక్స్ అనుకోవాలి. బ్రెత్ ఎక్స్ అయితే లెంత్ అంట ఇన్ని పడదేమో. బ్రెత్ అనేది ఎక్స్ అయితే ఆ లెంత్ ట్వైస్ అంటే ఏంటి? 2x. దీనికి 1 more. అర్థమైందా? అక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే చెప్పారంటే చూడండి, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ అంటే లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఎంతో మనకు తెలియదు, అది మనకు కావాలి. కానీ ఇది ఎలా ఉందంట? బ్రెత్కి ట్వైస్ చేసి ప్లస్ 1 చేస్తే ఎంతో అంత అంట. అంటే ఇప్పుడు నీకు లెంత్ ఎంత వచ్చినట్టు మనకి? 2x + 1. బ్రెత్ ఎంత? ఎక్స్. అర్థమైంది మనకు క్లియర్గా? బ్రెత్ అనేది ఎక్స్ అనుకుంటే దీనికి ట్వైస్ అంటే డబుల్ 2x, మళ్ళీ 1 యాడ్ చేయమన్నాడు. సో +1. ఇది చేసే పద్ధతి. సో ఏరియా ఫార్ములేట్ లెంత్ ఇంటూ బ్రెత్ కదా, అంటే 2x + 1 ఇంటూ x
లెంత్ ఇంటూ బ్రెత్ ఈక్వల్స్ టు 528. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం చూడండి, ఎప్పుడైనా ఉంటుంది మల్టిప్లికేషన్ కదా అర్థం. సో ఎక్స్ ఇంటూ 2x 2x² ప్లస్ ఎక్స్ ఇంటూ 1x ఈక్వల్స్ టు 528. ఈక్వల్స్ టు 128 నాడు పంపించేస్తే -528 ఈక్వల్స్ టు 528 నాడు పంపిస్తే -528 ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే లెంత్ బ్రెత్ వచ్చేస్తుంది, అదే మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో చూద్దాం చూడండి, జస్ట్ మనకి ఇక్కడతో కూడా వదిలేయచ్చు ఈక్వేషన్. ఎందుకు మనము ఈక్వేషన్ లో వదిలేసామంటే రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మాత్రమే వదిలేయమన్నారు వాళ్ళు. వదిలేయమంటే మనం అక్కడితో వదిలేయాలి, ఇంకా మన రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, బేసిక్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. చూడండి ఈ ఫార్మాట్ లోకి ఇది వచ్చింది కదా. సో లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ అంటే x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్ అంటే x ప్లస్ 5 y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. చూడండి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటే x ప్లస్ y ప్లస్ 5 ఈక్వల్స్ 0 చేసాం. అలాగే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఫార్ములా ax² ప్లస్ bx ప్లస్ c. ఈ ఫార్మాట్ లోకి తెచ్చి ఆపిమన్నాడు అంతే, అక్కడతో స్టాప్ చేసేయండి. లేదు రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకు తెలుసు కదా, ట్రిక్ చెప్పాను, రూట్స్ ట్రిక్. ఎండింగ్స్ మల్టిప్లై చేసి ఆ మల్టిప్లికేషన్ చేసిన వచ్చిన వాల్యూ ఇక్కడ మిడిల్లో ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే రావాలి ఆ 2 రూట్స్, అలా చేయాలి. ఓకేనా. సో అంత అవసరం లేదు, నో నీడ్ టు ట్రై, ఇక్కడ వరకు ఆపేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం 16th క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ అని చెప్పి ఏబిసి ట్రయాంగిల్ డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ అన్నారు. డి ఎలా ఉందంటమ్మా, ప్యారలల్ గా ఉంది బీసీకి. డిఈ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంది. మనకి అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ముందుకు రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ అని రాసుకోండి. అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, బీపీటీ థీరం ఏం చెప్పింది? బీపీటీ థీరం ఏడి బై డిబి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. AD by DB is equals to AE by EC. అంటే AD by DB ఈక్వల్ టు AE by EC అకార్డింగ్ టు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బీపీటీ థీరం చెప్పేటప్పుడు ఇది క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా. సో ఏడి అంటే తెలియదు కదా, మనం ఫైండ్ అవుట్ చేయమంటే ఏడి బట్ డివి ఇచ్చారు 7.2. ఏడి ఈక్వల్స్ టు దీనికి క్రాస్ మల్టిప్లై చేయండి. 1.8 ఇంటూ 7.2 బై 5.4. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ 2.4 వస్తుంది. అది ఎలా వస్తుందో చెప్తాను చూడండి ఒకసారి. పాయింట్ తర్వాత అసలు ముందు మనం పాయింట్ తీసి నెంబర్స్ వేసుకున్నాం. 1.8ని 18 అని రాసుకున్నాం, 7.2ని 72 అని రాసుకున్నాం. బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? నార్మల్గా మనం 1.8ని 18/10 అని రాసుకోవచ్చు కదా. పాయింట్ తీసి పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది ఒక 0 పెట్టుకోవచ్చు. అదే 1 ఉంటే 2 zeros పెట్టుకుంటాం, 181 అని రాసుకొని. అలాగే 1.8ని 18 అని రాసుకొని బై 10 వేసుకున్నాం. 7.2ని 72 అని రాసుకొని బై 10 వేసుకున్నాం. ఈక్వల్స్ టు 54ని కూడా 5.4ని కూడా 54 అని రాసుకొని బై 10 వేసుకున్నాం. ఓకేనా. అంటే నేను ఏం చేశానంటే 1.8ని 18/10 అని రాసుకున్నా, 7.2ని 72/10 అని రాసుకున్నా, 5.4ని 54/10 అని రాసుకున్నా. అలా రాసుకుంటే ఒక 10 ఫస్ట్ క్యాన్సిల్ అయిపోయింది. 18 1s are 18 3s are 54, 3 1s are 3, 24s are 72. ఓకేనా. అంటే మనకి మిగిలింది ఏంటి? 24/10 మిగిలింది. ఇప్పుడు చెప్పండి బై 10 అంటే ఏం చేయాలి? రైట్ నుంచి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అలా వచ్చింది 2.4. ఓకేనా. ఏం లేదు, నెంబర్ని వేసేసుకొని బై 10 వేసుకొని క్యాన్సిల్ చేయండి. మీకు క్యాన్సిలేషన్ కూడా చాలా మందికి రాదమ్మా, అందుకని చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు మనం 17th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points. మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ కి ఒక ఫార్ములా ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ 2 points AB ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది. బట్ ఇక్కడ ఇది ఇచ్చారు, xy ఇవ్వలేదు, అవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటో పాయింట్స్? ఏ పాయింట్ 0, 2 sin θ. బి పాయింట్ ఎంతమ్మా అనుకుందాం మనం, ఇది ఏ ఇది బి అని. 2 cos θ, 0. ఇది x1 అనుకుందాం, ఇది y1 అనుకుందాం, ఇది x2, ఇది y2. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసాడు మేము. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 కదమ్మా, x2 అంటే ఇది కదా, 2 cos θ మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0 మైనస్ y1 అంటే 2 sin θ హోల్ స్క్వేర్, అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్
చూడండి 2 cos θ - 0 ఏదైనా నెంబర్ కానీ ఏదైనా థింగ్ నుంచి 0 తీస్తే అదే ఉంటుందమ్మా. 2 cos θ హోల్ స్క్వేర్ మాత్రం ఉంటుంది, 0కి వాల్యూ ఉండదు. 0 - 2 sin θ అంటే యాక్చువల్గా మైనస్ వేసుకోవాలి, -2 sin θ హోల్ స్క్వేర్. బట్ మైనస్ అనేది స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది కదా. సో అది ఒకసారి రాద్దాం, -2 sin θ హోల్ స్క్వేర్. ఓకేనా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి am హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ m స్క్వేర్ అంటే ఏకి స్క్వేర్ వెళ్తుంది, ఎంకి స్క్వేర్ వెళ్తుంది. సేమ్ థింగ్ 2కి స్క్వేర్ వెళ్తుంది, కాస్ స్క్వేర్ θ ప్లస్ మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది, మళ్ళీ 2కి స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్, సైన్కి స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ θ. సో ఇప్పుడు మనం ఇందులో 2 స్క్వేర్ కామన్ తీసేయచ్చు కదా. తీసేస్తే ఏముంది, కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ, అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ మనకు ఈ వాల్యూ తెలుసు, అని పెట్టి ఫార్ములా రాయాలి. కాస్ స్క్వేర్ θ ప్లస్ సైన్ స్క్వేర్ θ వాల్యూ 1, కొసెన్ స్క్వేర్ θ మైనస్ కాట్ స్క్వేర్ θ వాల్యూ 1. సో ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ దాని నుంచి 1 వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2, డిస్టెన్స్ కాబట్టి 2 యూనిట్స్. ఓకేమా, అది చేసే పద్ధతి. డిస్టెన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్లో ఒకటి అడుగుతారమ్మా, 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ రావచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం 18th క్వశ్చన్ చూద్దాం. A = 3/4 ఇచ్చారు. క్యాల్కులేట్ ద కాస్ ఏ అండ్ కాట్ ఏ. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నాం, ABC సైన్ ఏ. సో ఏ ఇచ్చారు కాబట్టి ఇక్కడ అదు, ఇక్కడ వేసుకుందాం ఏ, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. BC ఇక్కడ ఉంది θ. సైన్ ఏ = 3/4 ఇచ్చారు. అసలు సైన్ అంటే ఆపోజిట్ బై హైపోజినస్ కదమ్మా, అంటే ఇది ఆపోజిట్ కదా. అంటే ఇది ఇచ్చారు 3, 4, ఇది ఇచ్చారు 4. అకార్డింగ్ టు పైథాగరస్ అంటే హైపోజినస్ స్క్వేర్ = ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. హైపోజినస్ స్క్వేర్ ఇచ్చారు 4 స్క్వేర్, ఎడ్జసెంట్ స్క్వేర్ తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఆపోజిట్ స్క్వేర్ ఇచ్చారు 3 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16. ఈ 3 స్క్వేర్ కదమ్మా అటు వస్తే, ఇది ప్లస్ కట్ వస్తే -9, 3 స్క్వేర్ అంటే 9. ఎడ్జసెంట్ స్క్వేర్ 16 నుంచి 9 తీస్తాను 7 = ఎడ్జసెంట్ స్క్వేర్. స్క్వేర్ అదే ఎడ్జసెంట్ స్క్వేర్ కూడా వెళ్ళిపోతే రూట్ అయిపోతుంది, √7 అంటే ఎడ్జసెంట్ ఎంత వచ్చింది, √7. ఇప్పుడు ఈ 2 ఇచ్చిన ఒకటి వదిలేస్తే అకార్డింగ్ టు పైథాగరస్ లా ప్రకారం మనం వేసుకొని 3లో ఒకటి మిస్ చేస్తే ఆ మిస్ చేసిందని ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే ఈ 3 వచ్చాయి అనుకోండి మనకి, కాసు కాటు ఏది అదే మేబీ సైన్ అవనివ్వండి, ట్యాన్ అవనివ్వండి, ఏది ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏం కావాలన్నారు, కాస్ కావాలన్నారు. కాస్ ఏ ఫార్ములా ఏంటి, ఇది రబ్ చేస్తాను, ఎడ్జసెంట్ బై హైపోజినస్. మరి ఎడ్జసెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది, √7, హైపోజినస్ 4. సో కాస్ ఏ అనేది √7/4. ఇంకేంటి ఫైండ్ అవుట్ చేయమన్నారు, కాట్. కాట్ అంటే ఏంటన్నా మనకి 1/tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే tan, ఇది ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ ఎంతమ్మా, √7, ఆపోజిట్ ఎంత 3. సో ఇలా tan ఇవ్వని, కాట్ ఇవ్వని, కాస్ ఇవ్వని, ఏది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ మోడల్ కూడా. సో మనం ఇప్పుడు 19th క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్ మనం చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ది కోన్. ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, మెన్సురేషన్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, 1 మార్క్కి 2 మార్క్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ ఆఫ్ ది కోన్ 1/3πr²h. CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ 2πrh. ఈ 2కి ఫార్ములాస్ అడిగారు అంతే, 2 మార్క్స్కి ఇది ఒక 1 మార్క్, ఇది ఒక 1 మార్క్. ఓకేనా. సో ఇప్పుడు మనం 20th క్వశ్చన్ చూద్దాం. స్టాటిస్టిక్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. మోడల్ క్లాస్ కనిపెట్టమన్నారు. మోడల్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను, మోడల్ క్లాస్ పేపర్ 6లోనే అందులోనే వచ్చింది. మోడల్ క్లాస్ అంటే ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఎక్కడుందో, ఇక్కడ ఉంది 18 దగ్గర, దాని ఎదురుగుండా ఉండేది క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్ అని అర్థం. ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఏదో తీసుకొని దానికి ముందు ఉండే క్లాస్ ఇంటర్వెల్లే మోడల్ క్లాస్. అప్పర్ బౌండరీ అంటే ఏంటి తెలుసా, 15, 20 కదా మోడల్ క్లాస్.
దీన్ని అప్పర్ బౌండరీ అంటారు, దీన్ని లోవర్ బౌండరీ అంటారు. సెకండ్ క్వశ్చన్ అడిగారు అప్పర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అని అడిగారు. అప్పర్ బౌండరీ 20, లోవర్ బౌండరీ 15. ఓకేనా? సో ఇక్కడతో మనకి 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయామ్మా. 1 మార్క్ 2 మార్క్ అని వదిలేయద్దు. 1 మార్క్ 2 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. 28 మార్క్స్ వస్తాయి దీని నుంచి. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ ఫర్దర్గా ఏం పెట్టినా వస్తాయి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మన ఛానల్ని రికమెండ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే మా, ఆల్ ది బెస్ట్. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎంతో టైం లేదమ్మా, 3 months మాత్రమే ఉంది. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? ఓకే మా, ఆల్ ది బెస్ట్.